రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా మంచికంట నగర్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరుగుతోంది. నిత్యావసర వస్తువుల పంపిణీలో తలెత్తిన ఘర్షణ ఇందుకు కారణంగా తెలుస్తోంది. అలాగే పరస్పరం రాళ్లదాడులు చేసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. 4 కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఒకరికి తీవ్రంగా గాయాలైనట్టుగా సమాచారం. ఈ ఘటన ఖమ్మం జిల్లా మంచికంటలో జరిగింది. అక్కడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అలాగే కారు అద్దాలు పగలగొట్టి అట్లాగే ఏంటంటే అక్కడ అశాంతిని సృష్టించడానికి ఇరు పార్టీల కార్యకర్తలు ప్రయత్నిస్తారనే సమాచారం ఉంది. రైట్ ఖమ్మం జిల్లా మంచికంటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, గొడవ కారణం ఏంటి? అక్కడ ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? మూర్తి, ఖమ్మం పట్టణంలో గత 2 రోజుల క్రితం ఖమ్మం పట్టణాన్ని మున్నేరు సంబంధించిన వరదలు ముంచెత్తడంతో ఒకసారిగా బీఆర్ఎస్ నేతల బృందం, ఎమ్మెల్యేల బృందం హరీష్ రావుతో పాటు సవితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి మరికొంతమంది ఎమ్మెల్యేలు, దాదాపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల బృందము, మాజీ ఎమ్మెల్యేల బృందం అంతా కలిసి ఖమ్మం పట్టణంలోని కర్ణగిరి, రాజీవ్ సగృహ, దాంతో పాటుగా ఖమ్మం పట్టణంలోని బొక్కలగడ్డ, సమక్షార కార్చిలోని ప్రాంతాల్లోనే కాలవడు ప్రాంతాల్లో ఉన్న పలు ప్రాంతాల్లో ప్రజలను మాత్రం నిరాశమైన ప్రాంతాలను పరామర్శించడం కాకుండా ఆ ప్రాంత కౌన్సిలర్స్ అయిన తోట గోవిందమ్మ, మాటేటి అరుణ వాళ్ళకి సంబంధించిన మాటేటి నాయకులకు సంబంధించిన వార్డులలో 2 కౌన్సిలర్స్, ఆ 2 ప్రాంతాలకు సంబంధించిన కౌన్సిలర్స్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ కావడం, ఆ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ వ్యాపారికంగా కొంత ఆర్థికంగా ఉండడంతో వారంతా కలిసి గ్రాసరీస్, దాంతోపాటు మా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేరుతో, దాంతోపాటు తోట గోవిందమ్మ, తోట రామారావు సంబంధించిన కూరగాయలు, గ్రాసరీస్ అన్ని పంపిణీ చేస్తుండగా హరీష్ రావు వాళ్ళు అంతగా మంచికంట నగర్ లో చేరుకొని పంపిణీ చేస్తుండగా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలతో మీరు వచ్చి ఇక్కడ అడవుడు చేయడం ఏంటి అంటూ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళపై రాళ్ళు ఉరివే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో బయట వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య వాదులాట కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం దిగటం, ఒకళ్ళు నెట్టుకోవడం, మరో పక్క ప్రజలంతా అక్కడ భీతిల్లిపోయిన పరిస్థితి ఒక పక్క నెలకొన్న పరిస్థితులు వాళ్ళందరినీ వచ్చేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను మాత్రానికి బీఆర్ఎస్ నేతలు వెంటబడి కొట్టేందుకు ప్రయత్నించి, దాంతో పాటు పువ్వాడ అజయ్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంబంధించిన 2 కార్లపై నామానాశ్వ కారు, మాజీ ఎంపీ నామానాశ్వ కారు, ప్రస్తుత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కారుపై కూడా రాళ్లతో కాంగ్రెస్ నేతలు రాళ్లతో దాడి చేయడంతో 3-4 కార్లకు సంబంధించిన కార్ల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. వాటితో పాటుగా ఒక స్థానికుడు, ఒక వృద్ధుడిపై తల వెనక భాగంలో రాయి తగలడంతో అతని తల మొత్తం రక్తం కారిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉధృత పరిస్థితులు నెలకొంది. స్థానిక ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ఇంతమంది ప్రజాప్రతినిధులంతా ఆ ప్రాంతంలో పర్యటిస్తుంటే కనీసం పోలీసులు